ఎంటర్ అయ్యాకే తెలుస్తుంది లోతు ఎంత అని చెప్పేసి ఇలా పర్టిక్యులర్ ఒక దాంట్లో బిగుసుకుపోవాలని నాకు లేకుండే. మీరు మాత్రమే మీ థాట్స్ ని విజువలైజ్ చేయగలరు. ఈవెన్ క్వశ్చన్ పేపర్ లో అయినా కానీ మనకు వచ్చింది ఫస్ట్ రాస్తాం. యాజ్ ఎ స్టార్ట్అప్ గా నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో నాకు తెలుసు. సో ఎవ్వరు పడకూడదని నేను ఫీల్ అవుతున్నా. ఏ బిజినెస్ లో అయినా సరే మెను ప్లేస్ ద కీ రోల్. వై బిజినెస్? వై ఐ చూస్ ది డెజర్ట్ స్టోరీస్? థర్డ్ పాయింట్, మెను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెరుకు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. చాలా మంత్స్ తర్వాత లాంగ్ వీడియో తోటి ముందుకైతే వచ్చిన. బికాస్ నాకు చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఎక్కడో. అంటే లైక్ డైలీ రొటీన్ ఇలాంటివి కాకుండా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వద్దామని చెప్పేసి ఇంత గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇప్పటి నుంచి అస్సలు ఆపేలేదు. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తా. సో ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, నా కేఫ్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. చాలా మంది అడుగుతున్నారు దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి. దాని గురించి జస్ట్ ఇన్ఫర్మేషనే కాదు, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా నేను ఈ రోజు నుంచి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో టోటల్ 3 టాపిక్స్ అయితే డిస్కస్ అయిపోతున్నాం. మన వీడియోస్ అన్ని షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటాయి, మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఇందులో మనం డిస్కస్ చేయబోయే 3 టాపిక్స్. ఫస్ట్ థింగ్, ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా నేను. సెకండ్ థింగ్, డెజర్ట్స్ని ఎందుకు చూస్ చేసుకున్నా. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మా మెనూని మేము ఎలా డిసైడ్ చేసామని చెప్పేసి. సో దిస్ ఈస్ ఎపిసోడ్ 1 ఆఫ్ హౌ ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ బ్రాండ్. ఫస్ట్ థింగ్ మీకు చెప్పినట్టు, వై బిజినెస్. నేను జాబ్ మానేశాక నేను కొన్ని థాట్స్ అనుకున్నా. అంటే లైక్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ అన్నట్టు. నేనైతే ఫర్దర్గా జాబ్ చేయాలని అస్సలు అనుకోలేదు. ఎందుకు జాబ్ చేయొద్దు అని అనుకున్నా అంటే, నాకు అట్లా ఒక పర్టికులర్ ఫిక్స్డ్ షెడ్యూల్లో బిజీ అయిపోవడం నాకు ఇష్టం లేదు. నాకంటూ సంథింగ్ కావాలి. అంతేకాకుండా టైం అంతా జాబ్లోనే అయిపోతుంది. నేను ఏదైనా కొత్తగా చేయాలన్నా కానీ ఎనర్జీ ఉండట్లేదు. సర్లే ఏం చేస్తాం అన్నట్టు అయిపోయింది. అంతేకాకుండా నాకు బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. బట్ ఇప్పుడు ఈ టైంలో ఈ ఏజ్లో కాదు. నాకు ఒక 30+ అయిపోయినాక 35 ఇయర్స్ అప్పుడు నేను ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో అదే నా ప్లాన్. మా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఆ ప్లాన్ నాకు ఉందని. బట్ ఎప్పటి నుంచో నాకు బిజినెస్ ఐడియా ఉంది. యాజ్ అ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్గా ఆబ్వియస్గా కొందరికి కొన్ని థాట్స్ ఉంటాయి, నాకు ఇంకెక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బిఫోర్గా మా ఫాదర్ బిజినెస్ చేస్తుండే, మా మమ్మీ కూడా ఒక బొటిక్ ఉండే. సో ఆబ్వియస్గా దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇట్లా పర్టిక్యులర్ ఒక దాంట్లో బిగుసుకుపోవాలని నాకు లేకుండే. సో నేను బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు మా మమ్మీ అసలు నో అని కూడా చెప్పలేదు. అంతేకాకుండా నార్మల్గా ఒక 4-5 మంత్స్ నేను ఖాళీగా ఉన్నా, నేను ఏం చేస్తున్నా అనేది నాకు తెలుసు. బట్ దానికి రిజల్ట్ ఇప్పుడు అంతలో రాదు. నా ఐడియేషన్ చాలా మందికి తెలుసు. బట్ స్టిల్ నాకు ఒక కంటెంట్ క్రియేషన్ చేసి లైక్ యాక్టింగ్ ఇలాంటి ఫీల్డ్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ బిజినెస్ ఆల్టర్నేట్లా 2 చేయాలనే థాట్ ఉండే. బట్ దానికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుంది. సో టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఇది చేసుకుంటే కూడా అది చేయొచ్చు, దేనిది దాన్నే ఉంటుంది అని చెప్పేసి బిజినెస్ నేను చూస్ చేసుకున్నాను. నేను బిజినెస్ చూస్ చేసుకోగానే మా అమ్మకి చెప్పిన నేను దట్ ఇట్లా ఒక కేఫ్ పెడదాం అనుకుంటున్నాము అని అంటే ఓకే అనేది. ఇంత సింపుల్గా ఓకే అనేది మా మమ్మీ అని నేనే షాక్ అయిపోయాను. బట్ స్టిల్ మా మమ్మీకి నా మీద ఎంత నమ్మకం లేకపోతే, ఈవెన్ మా మమ్మీకి కూడా అలాంటిదే నేను పెట్టాలని ఉందేమో. ఈ బిజీ షెడ్యూల్లో నేను ప్యాక్ అయిపోయి నా నాలెడ్జ్ అంతా అక్కడే వెళ్ళిపోతుంది అసలు దీనికి అనే థాట్ ఉందేమో. అందుకే నేను బిజినెస్ అనగానే ఒక్క సెకండ్ కూడా ఎందుకు అని కూడా చెయ్యి, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసింది. సో అట్లా బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా 35 ఏజ్లో ఉండే ఆ ప్లాన్, బట్ ముందే వచ్చేసింది. చెప్పాను కదా ఆల్రెడీ, నా షార్ట్స్ ఎవరైనా చూసుంటే ఓబోకోలో ఆర్ నా ఇన్స్టా పేజ్లో నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి బ్లెస్ చేసిండు. సో నువ్వు అంత ఏజ్ వరకు ఆగాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేపించేసిండు నాతోటి. అదే చెప్తున్నా కదా, చాలా క్విక్ డెసిషన్ అవి. ఏంటి ఏమవుతుంది, ఏం చేద్దాం, అసలు ఇన్కమ్ లేదు, నేను ఇలా వీడియోస్ చేసుకుంటూ పోతే ఎప్పుడు అవుతుంది సక్సెస్ అనే థాట్ ఉన్నప్పుడు అలా వచ్చిన ఐడియాని ఎప్పుడో ఎందుకు బిజినెస్ ఇప్పుడే చేయొచ్చు కదా అని అనిపించి స్టార్ట్ చేసింది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా మంది అడిగారు డెజర్ట్సే ఎందుకు, నేను డెజర్ట్సే ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్తే,
నాకు ఓన్లీ డెజర్టే పెట్టాలని లేదు. ఫర్దర్‌గా బ్రాంచెస్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక పెద్ద కేఫ్‌లో అన్నీ దొరికేలాగా పెడదామనే థాట్ ఉండే. బట్ యాస్ ఆఫ్ నౌ నా బడ్జెట్‌కి, నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌కి నేను అనుకున్నట్టు సింపుల్‌గా, క్యూట్‌గా ఒకటి సెట్ చేద్దామని అనుకున్నాను. డెజర్ట్సే ఎందుకనంటే నేను ఒక పర్సన్ దట్ ఇప్పుడు ఏదైనా మీల్ తిన్నాం మనం. తిన్నాక ఒక డెజర్ట్ తింటే ఆర్ ఏదైనా బేవరేజ్ తాగితే హమ్మయ్య! నా మీల్ కంప్లీట్ అయిపోయింది అని అనిపించే కైండ్. సో, అలా చాలా మంది ఉంటారు. సో, నేను కుకింగ్ చేసిన నార్మల్‌గా నా నేను ఎందులో ఎక్స్‌పర్ట్ అనంటే డెజర్ట్స్ అని చెప్తా. బికాస్ నేను అది చేసేటప్పుడు నాకు ఒక హ్యాపీనెస్ వస్తది. అంటే లైక్ క్రియేటివ్‌గా చేయొచ్చు. మనం ఇప్పుడు మసాలా ఐటెమ్స్ లైక్ చికెన్ ఇలాంటివి ఏవి చేసినా గానీ వండుతాం. టేస్ట్ బావుంటది. బట్ దాంట్లో ఒక ఆర్ట్ ఉంటది డెజర్ట్‌లో అనేది నా పర్సనల్ ఫీలింగ్. నేను ఏదైనా ఇప్పుడు కేక్ లాంటివి చేసినా గానీ డిజైన్ చేసేటప్పుడు అది మంచిగా వచ్చిందనుకోండి, ఒక హ్యాపీనెస్ వస్తది. సో, అలా డెజర్ట్ మీద నాకొక గ్రిప్ ఉంది కాబట్టి, సో, నేను దాన్ని ఫర్దర్‌గా ఇంప్లిమెంట్ చేసినా గానీ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకోగలుగుతా అని చెప్పి నేను డెజర్ట్స్ చూజ్ చేసుకున్నా. అలా డెజర్ట్స్ అయితే చూజ్ చేసుకున్నా నేను. అది కస్టమర్స్‌కి అందించేటప్పుడు రెగ్యులర్ టచ్ కాకుండా నా స్పెషల్ టచ్ ఉండాలని చెప్పేసి మా సిగ్నేచర్ కింద బోబా టీని అయితే ఇంట్రొడ్యూస్ చేసినాము. సో, అలా నేను డెజర్ట్స్ చూజ్ చేసుకున్నాను. అంతే కాకుండా నా టేస్ట్ బడ్స్ చాలా స్ట్రాంగ్ అని మా మమ్మీ చెప్తది. అందరు మమ్మీలు అట్లనే చెప్తారు టేస్ట్ చూసి ఎట్లుందో అని అనుకుంటుండొచ్చు. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను చేసేటప్పుడు 200% ఇస్తా. అండ్ నాకు తెలుస్తది పర్సనల్‌గా అది మంచిగా వచ్చిందా లేదా అని చెప్పేసి. సో, నాకు డెజర్ట్సే పెట్టాలని ఉండింది. ఓన్లీ డెజర్ట్సే ఎళ్తాయా? అంటే మొత్తం ఇవే పెడతారా మీరు అని అనుకోకండి. ఫర్దర్‌గా మేము చాలా మెనూ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాము. సో, నెక్స్ట్ బ్రాంచెస్‌లో కూడా అది ఉంటది. అంతే కాకుండా మనం రీల్స్ చూస్తున్నప్పుడు ఏమైనా చూస్తే నేనైతే ఇది ఇట్లా చేయకపోతుండే వేరేలాగా చేస్తుండే అని ఒక థాట్ ఉంటది మన దగ్గర. సో, అలాంటి థాట్ నాకు కూడా ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? బిజినెస్ స్టార్ట్ చేసి దాని కస్టమర్స్‌కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి అందించినాం అనుకోండి. మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉంటది. ఎన్ని స్టోర్స్ ఉన్నా సరే, ఎన్ని ఉన్నా సరే వీళ్ళ దగ్గర చాలా బావుంటది టేస్ట్ అండ్ డిఫరెంట్‌గా ఉంటది అనే ఐడియేషన్ ఒకటి ఉండాలని చెప్పేసి డెజర్ట్స్‌లోనే ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేద్దాము. ఎవరికన్నా బ్రెయిన్‌లో ఏదన్నా డెజర్ట్ అని వస్తే ఖచ్చితంగా మన బ్రాండ్‌ని విజిట్ చేసేటట్టు ఉండాలి అని ఫిక్స్ అయిపోయినాం. సో, అందుకని మేము ఒబోకా డెజర్ట్ స్టోరీస్ అని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ మెను. ఫస్ట్ ఎప్పుడైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అసలు ఏం పెడదాం అనుకుంటున్నారో మీకు తెలిసి ఉండాలి. అంటే లైక్ ర్యాండమ్‌గా ఎళ్లి మార్కెట్‌లో ఇది వర్క్ అవుతుంది, ఇది రన్ అయితుంది అని చెప్పేసి ఇది పెట్టేద్దాం అని అస్సలు పెట్టకండి. మీకు మీ బ్రాండ్‌కి ఒక సిగ్నేచర్ బేవరేజ్ ఆర్ డిష్ ఖచ్చితంగా ఉండాలి. సో, అలా మా దాంట్లో ఒక సిగ్నేచర్ బేవరేజ్ ఉంది. అదే బోబా. దాని గురించి మీకు ఫర్దర్‌గా కూడా చెప్తా. మా మెనూలో బోబాస్ దొరుకుతాయి అండ్ సాఫ్టీస్ దొరుకుతాయి. బట్ మా స్పెషాలిటీస్ తోటి దొరుకుతాయి. అసలు మేము మెనూ ఎలా డిజైన్ చేసాం? ఏ ఐటెమ్స్ అనుకున్నాం? అన్నిటికంటే ముందు మీరు ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకంటూ ఒక స్పెషల్ డిష్ ఆర్ స్పెషల్ బేవరేజ్ ఏదైనా సరే ఒక సిగ్నేచర్‌గా ఉండాలి. సో దట్ అవును వాళ్ళు దేనికి స్పెషాలిటీ అంటే దీనికి అని చెప్పగలరు. మా దాంట్లో మా స్పెషాలిటీ వచ్చేసి బోబా టీస్. మా దగ్గర 12 ఫ్లేవర్స్ తోటయితే దొరుకుతాయి. అంతే గాకుండా ఫర్దర్‌గా మేము ఇంకా 12 ఫ్లేవర్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ప్రెజెంట్ మన దగ్గర మిల్క్ బేస్డ్ ఉన్నాయి. బట్ సోడా బేస్డ్ గూడా లాంచ్ చేయబోతున్నాం. అసలు మీకెక్కడ దొరకవు 100% గ్యారంటీ. సో, అది మన సిగ్నేచర్ అన్నమాట. బోబా టీకి స్పెషాలిటీ మన ఓబోకా. సెకండ్ థింగ్ మన మెనూలో సాఫ్టీస్ ఉన్నాయి. సాఫ్టీస్ అంటే ఓన్లీ ఒక 2 ఫ్లేవర్స్ దొరుకుతాయి మీకెక్కడన్నా. బట్ మా దగ్గర కంప్లీట్‌గా 25 ఫ్లేవర్స్ లాంచ్ చేసాం మేము. మాకున్న సోర్స్‌తోనే దానికి 25 ఫ్లేవర్స్ యాడ్ చేసి మేమైతే కస్టమర్స్‌కి అందిస్తాం. మా దగ్గర చాలా రివ్యూస్ ఉన్నాయి. అండ్ మా పేజ్‌లో కూడా చూడొచ్చు. మన దగ్గర లాంటి టేస్ట్ ఎక్కడా ఉండదు. అసలు ఫస్ట్ థింగ్ అలాంటి ఫ్లేవర్స్ నియర్ బై అయితే దొరకవని చెప్పి చాలా మంది రివ్యూస్ అయితే ఇచ్చారు. టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్ రివ్యూ ఉంది. అంతేకాకుండా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. రెగ్యులర్‌గా వచ్చి తీసుకునేటోళ్ళు. 25 ఫ్లేవర్స్ మీకు అసలు ఎక్కడా దొరకవు మేమిచ్చే ఫ్లేవర్స్. బికాజ్ ఇవన్నీ మేము పర్సనల్‌గా కస్టమైజ్ చేసినవి. మేము ఒక్కొక్క మెనూలోని ఒక్కొక్క ఐటెమ్ కోసం ఒకటికి 10 సార్లు థింక్ చేసి దాని గురించి మేము వర్క్ చేసినాము. అంతేకాకుండా ఈ మంత్‌లోనే మనకి
చాలా ట్రెండింగ్ అవుతున్న డోనట్స్ బ్యాంబులోనిస్ కూడా రాబోతున్నాయి. దానికి కూడా మేము ఒక సిగ్నేచర్ యాడ్ చేసాము. ఏంటి అనేది నేను లాంచ్ అయ్యాక చెప్తాను. సో విత్ పిక్ అయితే మీకు రిఫరెన్స్ వేసేస్తాను అనమాట. అంతేకాకుండా మన మెనూలో ఇంకా చాలా ఉండబోతున్నాయి, ఫర్దర్గా లాంచ్ చేస్తాము. అవేంటి అవన్నీ షార్ట్గా మేము మా ఒబోకా పేజ్లో అయితే వేసాము. 3 థింగ్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. సో లెంత్ ఎక్కువ కావద్దని షార్ట్గా చెప్పేసిన. ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. సో మీ అందరికీ ఒక చిన్న సజెషన్ ఏంటి అని అంటే, నా దగ్గర నుంచి ఎవరైనా సరే స్టార్టప్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, బిజినెస్ అయినా స్మాల్ బిజినెస్ అయినా సరే, పెద్దదైనా ఏదైనా సరే, నా సజెషన్ ఏంటి అని అంటే, మీరు పెట్టబోయే మెనూ అయినా, మీరు స్టార్ట్ చేయబోయిన బిజినెస్ ఏదైనా సరే, మీకు నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసేసి అంటే లైక్ వేరే వాళ్ళని పెట్టి వర్క్ చేద్దాము, వేరే వాళ్ళని పెట్టి స్టార్ట్ చేసేసి అందులో పెట్టేద్దాం. నో, మీకు ఎంత లేదన్నా అందులో ఒక 60% నాలెడ్జ్ ఉండాలని నేను చెప్తాను. సో దట్ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు లేకపోయినా సరే మనం చేసుకోగలగాలి. అంతేకాకుండా మన ప్యాషన్ని, మన థాట్ని వేరే వాళ్ళు మనం అనుకున్నట్టు అస్సలు ఎగ్జిక్యూట్ చేయలేరు. బికాస్ మనది అని మనం చేసేది వేరేలా ఉంటుంది, వేరే వాళ్ళు చేసేది వేరేలా ఉంటుంది. మీరు మాత్రమే మీ థాట్స్ని విజువలైజ్ చేయగలరు, వేరే వాళ్ళు మీ థాట్స్ని అస్సలు అందుకోలేరు. ఒకవేళ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అన్నట్టు ఉంటుంది, కానీ మీ విజన్ మీకు మాత్రమే అర్థమవుతుంది. మనకి ఎంటర్ అయ్యాకే తెలుస్తుంది లోతు ఎంత అని చెప్పేసి. సో దూకినాకనే తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఒక ఛాలెంజ్ తోటి రానివి కూడా నేర్చుకుంటాము. సో అందుకే డెజర్ట్ స్టోరీస్ ఎప్పుడైనా అంతే. ఈవెన్ క్వశ్చన్ పేపర్లో అయినా కానీ మనకు వచ్చింది ఫస్ట్ రాస్తాము, రానిది ఆప్షన్లో పెట్టుకొని లాస్ట్కి ఏది వస్తుందో అది రాస్తాం, లేదా ఎవరినన్నా అడిగి రాస్తాం. సో నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు వచ్చింది నేను స్టార్ట్ చేసుకుంటాను. దాని తర్వాత నాకు రానివి నేను నేర్చుకొని మెల్లిగా దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటాను. సో అందుకే డెజర్ట్ స్టోరీస్ అనే దానికి ఫస్ట్ ఫిక్స్ అయ్యా. ఏ బిజినెస్లో అయినా సరే మెనూ ప్లేస్ ద కీ రోల్. మన మెనూలో ఉండే ఐటమ్సే మన కస్టమర్స్ చూసి వస్తారు. కాబట్టి మెనూ డిసైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు థింక్ చేసి ఏది నచ్చుతుంది అని కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయాలి. మనకు నచ్చింది పెట్టడం కాదు, కస్టమర్స్కి ఎట్లా నచ్చుతుంది, వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. ఎప్పుడైనా సరే మనకి నచ్చింది పెట్టడం కాదు, కస్టమర్స్ మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫ్లేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇఫ్ నాట్ మనం ఇవ్వలేకపోయినా కానీ వాళ్ళు అడిగింది కస్టమైజ్ చేయగలగాలి. సో అలా మన మెనూ ఉండాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది స్టార్టింగ్ వీడియో, అంటే బిగినింగ్ నుంచి చెప్దాం అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో మ్యాక్స్ టు 10 to 12 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అన్నీ షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటాయి. ప్రతి దాంట్లో ఒక 2 to 3 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయాలి. యాజ్ ఎ స్టార్టప్గా నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో నాకు తెలుసు. సో ఎవ్వరు పడకూడదని నేను ఫీల్ అవుతున్నా. నేను ఎక్స్పీరియన్స్ చేసింది లైక్ ఏదైనా సరే, మా ఇంటీరియర్ ప్లేస్ ఏదైనా సరే, సంథింగ్ లైక్ చాలా థింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ చేసినా సరే నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోనే కాదు, ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయినా సరే కమెంట్ చేయండి. నేను ఫేస్ చేయలేనివి ఏమైనా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వాటి గురించి మీకు హెల్ప్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇది నేను పార్ట్గా ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఫర్దర్గా చూడాలనుకున్నా కానీ ఈ వీడియోలో ఈ కంటెంట్ ఉంటుంది, ఈ వీడియోలో ఈ కంటెంట్ ఉంటుందని మీకు ఈజీగా చూసుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి నేను పార్ట్స్ వైజ్ చేస్తున్నా. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్లేస్ అసలు ఎలా డిసైడ్ చేసాము, అసలు ఎట్లా ఫైనల్ చేసినాము, మేము ప్లేస్ డిసైడ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ బ్రెయిన్లో పెట్టుకొని ఫైనల్ చేసుకుంటూ వచ్చినాము, లిస్ట్ చేసుకుంటూ వచ్చినాము, ప్రతి థింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ నేను నా బడ్జెట్లో అవ్వాలనుకున్నా కాబట్టి ప్లేసెస్లో కూడా నేను చాలా రీసెర్చ్ చేసిన. అంతేకాకుండా 10 to 15 days తిరిగినాము. సో నెక్స్ట్ నేను ఏ ప్లేసెస్ సెలెక్ట్ చేసినా దాంట్లో ఒక ప్లేస్ని ఎలా ఫైనల్ చేసిన అనేది మీకైతే వీడియో వచ్చేస్తుంది. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సరదాగా స్వప్నతో.